ఎన్విడియా ఈ రోజుల్లో ఈ కంపెనీ లేకపోతే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్లీట్ గేమింగ్ ఇండస్ట్రీ, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మషిన్ లెర్నింగ్ ఇవన్నీ పనిచేయలేవు. ఎందుకంటే కేవలం ఈ కంపెనీ తయారు చేసే ఒక జీపీయూ చిప్ మీదే ఎన్నో రంగాలు ఆధారపడున్నాయి. ముందుగా ఎన్విడియా కంపెనీ ఎవరు స్థాపించారో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ఫాక్స్ 26. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఎన్విడియా కంపెనీని 1993 ఏప్రిల్ 5న ముగ్గురు ఇంజనీర్లు కలిసి స్థాపించారు. వాళ్ళే జెన్సన్ హువాంగ్, క్రిస్ మాల్కోవాసిక్, కుర్టిస్ పెరోమ్. వీళ్ళు మార్కెట్లో ద బెస్ట్ 3D గ్రాఫిక్ కార్డ్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. ముందుగా జెన్సన్ హువాంగ్ గురించి తెలుసుకుందాం. జెన్సన్ హువాంగ్ ప్రెసిడెంట్ ఇంకా CEO ఆఫ్ ఎన్విడియా. జెన్సన్ పుట్టి పెరిగింది అంతా తైవాన్లో మరియు చదువుకుందంతా USAలో. ఓరియన్ ఇంకా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే సంపాదించాడు. మొదట్లో తను LSI లాజిక్ డైరెక్టర్ ఇంకా మైక్రో ప్రాసెసర్ డిజైనర్గా AMDలో పనిచేశారు. తర్వాత మాల్కోవాసిక్ గురించి తెలుసుకుందాం. పుట్టి పెరిగిందంతా న్యూజెర్సీ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో డిగ్రీ సంపాదించారు. 1993 వరకు HP ఇంకా సన్ మైక్రో సిస్టమ్ కంపెనీలో పనిచేశారు. కుర్టిస్ పెరోమ్ గురించి తెలుసుకుందాం. సన్ మైక్రో సిస్టంలో ఇతను కూడా పనిచేశారు. ద ఫస్ట్ గ్రాఫిక్ ప్రాసెసర్ని PCలో ఇన్స్టాల్ చేసి చూపించారు. ఇంకా IBM ప్రాసెసర్ గ్రాఫిక్స్ అడాప్టర్ని అయితే తయారు చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి స్థాపించిన సంవత్సరం తర్వాత ఒక 6 ఏళ్ల తర్వాత అంటే 1999లో ఎన్విడియా తన మొదటి గ్రాఫిక్ కార్డ్ని అయితే లాంచ్ చేసింది. దాని పేరే GeForce 256 GPU. ఈ గ్రాఫిక్ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే కంప్యూటర్ మీద పడే లోడ్ అంతా ఇక్కడ CPU మీద పడే లోడ్ అంతా GPU అనేది తీసుకుంటుంది. ఇక్కడ మనం గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఎడిటింగ్ కానీ చాలా ఈజీగా చేస్తున్నామంటే ఈ రోజుల్లో దీనివల్లే GPU, ద గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇంకా వీళ్ళు తయారు చేసిన ఈ GeForce 256 GPUలో 120 MHz NV10 చిప్, 17 మిలియన్ ట్రాన్సిస్టర్స్, 128-bit మెమరీ, DDR4 పైప్లైన్ ఇంజన్స్ ఇంకా GPUని అయితే PCలో ఇన్స్టాల్ చేశారు. ఇక ఈ యొక్క మోడలే కాకుండా 1999లో మొదలైన కంపెనీ 2024 వరకు ఎన్నో గ్రాఫిక్ కార్డ్స్ని అయితే తయారు చేసి చూపించింది. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్విడియా యొక్క కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి ఒక సుమారుగా కొన్ని లక్షల కోట్లు అంటే $1 ట్రిలియన్ కంపెనీగా ఇది ఎదిగింది. ముఖేష్ అంబానీ యొక్క టోటల్ ఆస్తి కలిపితే వీళ్ళు ఈ యొక్క కంపెనీ అయితే ఒక్క రోజులో సంపాదిస్తుంది. ఇంతలా ఎదిగిందంటే ఈ కంపెనీ ఎన్నో అప్గ్రేడేషన్స్, ఎన్నో ఛాలెంజెస్ ఇంకా ఎంతో హార్డ్ వర్క్తోనైతే చాలా ముందుకు ఎదిగింది. మరియు ఎవ్వరు తయారు చేయలేని GPU చిప్స్ని అయితే తయారు చేసింది ఈ కంపెనీ. కొన్నిప్పట్లో 1993లో కేవలం $110 స్థాపించిన కంపెనీ ఈరోజు $1 ట్రిలియన్ కంపెనీగా ఎదిగింది. ఇలాంటి ఒక సక్సెస్ స్టోరీ కోసం ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు $110తో స్థాపించిన ముగ్గురు ఇంజనీర్ల కంపెనీ ఇప్పుడు $1 ట్రిలియన్ కంపెనీగా ఎదిగింది.